నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. బంగారు కుటుంబాల అవసరాలను గుర్తించాలి. వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మహిళా ప్రాంగణంలో మానవ అక్రమ రవాణా నియంత్రణపై అవగాహన సదస్సు. పలు అంశాలపై అవగాహన కల్పించిన జిల్లా న్యాయ సేవా ప్రాధికారిక సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్. విజయనగరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా కర్రోతు నరసింహరావు ప్రమాణ స్వీకారం. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు అభినందనలు తెలిపిన అభిమానులు. ఇక వివరాలకు వెళ్తే, బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం అన్నది స్వచ్ఛందమేనని, ఏ ఉద్యోగిపైనా ఒత్తిడి తేవడం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. ఇది ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఇతర మండల డివిజన్ అధికారులతో ఈరోజు జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. P4 సీజనల్ వ్యాధులు, వ్యవసాయం, పెన్షన్ల పంపిణీపై ఆయన సమీక్షించారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 67,066 బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందని, 3 రోజుల్లో సర్వే పూర్తి చేసి వారి వాస్తవ అవసరాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శనివారం నాటికి ఈ జాబితాను అందజేయాలని స్పష్టం చేశారు. వారి అవసరాలకు అనుగుణంగా మార్గదర్శకాలను గుర్తించాలని సూచించారు. ఫస్ట్ ఐటమ్ కింద ఈ P4 కింద మాట్లాడడం కోసం మనం మీ అందరం పిలవడం జరిగింది. మీకు ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. నేను గతంలో కూడా నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మన దగ్గర 60,067 మంది మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. ఆ తర్వాత దీన్ని మళ్ళీ సర్వే చేయమని చెప్పడం జరిగింది. సర్వే కంప్లీట్ కింద ఎన్నో చెప్పాం. ఆ సర్వే జరిగిన తర్వాత ఎంతమంది కొత్తగా యాడ్ అయ్యారు, ఎంతమంది ఇనెలిజిబుల్ వచ్చారు అన్న లిస్ట్ కూడా మేము తయారు చేయమని చెప్పడం జరిగింది. దీనికంటే ముందే నేను మీకు ఆ ఇన్స్ట్రక్షన్ రావడానికి 1 వీక్ ముందే నేను ఆల్ ఎంపీడీఓస్కి, తహసీల్దార్స్కి నేను మీకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరిగింది. ఒకసారి మీకు ఆల్రెడీ మీ లిస్ట్ మీకు పంపిస్తాము. ఆ లిస్ట్ ప్రకారం మీరు ఒకసారి రిక్వైర్మెంట్ ఎంత, ఏమేమి ఉంటుంది, ఎవరెవరికి ఎంత ఉంటుందో కూడా మీరు ఒకసారి చెక్ చేయమని చెప్పడం జరిగింది. అది ఇంతవరకు మీరు కంప్లీట్ చేయాలి. ఇది నేను చెప్పాలంటే 3 వీక్స్ బ్యాక్ నేను చెప్పాను నేను ఆల్ ఎంపీడీఓస్కి. ఇప్పుడు సర్వే జరుగుతుంది. కానీ నేను సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరనున్నారు. 4 రోజుల పాటు 26 సమావేశాలు, కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొని పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు బయలుదేరనున్నారు. సీఎం చంద్రబాబుకు సింగపూర్లోని తెలుగు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. సీఎం ఏపీకి బయలుదేరుతున్నారని తెలిసి ఆయన బస చేసిన హోటళ్లకు సింగపూర్లోని తెలుగు ప్రజలు తరలివచ్చారు. సింగపూర్ నుంచి రాత్రి 10:30 హైదరాబాద్కు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెంటనే విజయవాడ బయలుదేరతారు. రాత్రి 11:30 ఉండవెల్ నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారని సమాచారం. పాలకొండలో గల స్థానిక ఎలైట్ కాలేజీ ఆవరణలో పాలకొండ మండల మహాసభ బెహర బంగారు అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు నెల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నిరంతరం కష్టజీవుల తరపున భూమి కోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం బ్రిటిష్ కాలం నుంచి పనిచేసిన అనుభవం ఉన్న అన్ని వర్గాల సమస్యలపై పనిచేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని
సూనారాయణ గుర్తు చేశారు. ఆనాడు పాలకొండ ప్రాంతంలో గిరిజన పేదలకు భూ పంపిణీ చేయాలని జంపర్కోట, అమ్మచెరువు, గూడాలు, బొమ్మిక తదితర ప్రాంతాల్లో ఆనాటి ఫారెస్ట్ అధికారులు ఎదిరించి భూ పోరాటం జరిపారని గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని 147 అంగన్వాడీ కేంద్రాల్లో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణంపై తమ ఛాంబర్లో విశాఖ అధికారులతో సమీక్షించారు. మరో 74 కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కు ప్రతిపాదన పంపించాలని ఆయన సూచించారు. 1-2 రోజుల్లో వీటికి అనుమతి తెప్పిస్తామని, ఆగస్టు 20 నాటికి వాటిని కూడా పూర్తి చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా 144 అంగన్వాడీ కేంద్రాలకు ఆగస్టు 20వ తేదీలోగా నీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ఆగస్టు మొదటి వారానికల్లా 31 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సదుపాయం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిడి విమలారాణి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ కవిత, ఏపీఈపీడీసీఎల్ ఎస్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. నాకు ఇబ్బంది లేకుండా పోతుంది. అలాగే సార్, మీదమ్మా ఆగస్టు 15 కల్లా 147 అయిపోవాలి. ఈ 72 ఏమో పర్మిషన్ తెచ్చేసి ఆగస్టు 20 కల్లా కంప్లీట్ అవ్వాలి. మొత్తం 221 టాయిలెట్స్ కూడా కంప్లీట్ అవ్వాలి. ఈ 2 రోజులు నాకు వాటర్ సంబంధించిన 162 కనెక్షన్స్ ఎక్కడెక్కడ కావాలో మీరు వెరిఫై చేసి మీకు ఎంత డబ్బులు కావాలో చెప్తే నేను ఎక్కడ సిఎస్ఆర్ అని దగ్గర చూస్ చేస్తాను. అది కూడా ఆగస్టు 20 కల్లా మనకు అయిపోయింది. ఎంత చెప్పేస్తారు మీరు 1 వీక్ చేయగలుగుతారు డబ్బులు ఇస్తే. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నగరంలోని మహిళా ప్రాంగణంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా న్యాయ సేవా అధికారిక సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా హేయమైన చర్యని, ఇది వ్యవస్థీకృత నేరమని, ఈ దోపిడీని అంతం చేయాలని ఆయన అన్నారు. మహిళలు, చిన్నపిల్లలను అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అక్రమ రవాణా బాధితుల హక్కుల రక్షణ, వారి భద్రతలే ప్రధానాంశంగా పోలీసు యంత్రాంగం మరియు జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ పనిచేస్తుందని, అక్రమ రవాణా బాధితులకు రక్షణ, నష్టపరిహారం, పునరావాసంతో పాటు వారికి తగిన న్యాయ సహాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవా అధికారిక సంస్థతో పాటు పోలీసు యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఎట్లా కంట్రోల్ చేయాలంటే గ్రాస్ రూట్ లెవెల్లో కంట్రోల్ చేస్తేనే అది కంట్రోల్ అవుతుంది. గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరు పనిచేస్తారంటే ఇప్పుడు మనకి మహిళా పోలీస్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ మీరంతా కూడా గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తారు. మీరంతా విలేజ్ లెవెల్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీకు స్పష్టంగా తెలుస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీలో కుటుంబ పెద్ద అనేవాడు మరణించడం జరుగుతుంది. మరణించిన తర్వాత ఆ పర్టికులర్ గ్రామంలో కానీ, వార్డులో కానీ ఎవరైనా చనిపోతే ముందు ఎవరో తెలుస్తుంది? మీ మహిళా పోలీస్ వారికి కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ డెత్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ అంతా మీరే స్టార్ట్ చేస్తారు కాబట్టి చనిపోయిన విషయం మీకు తెలుస్తుంది. సో ఆయన కుటుంబ పెద్ద, పూర్ ఫ్యామిలీ, ఎవరూ లేరు, ఒక అమ్మాయో లేదంటే చైల్డ్ అబ్బాయి, మైనర్ అయిన అబ్బాయో ఉన్నాడు. డెఫినెట్గా వాళ్ళని టార్గెట్ చేసే శక్తులు అనమాట రెడీగా ఉంటాయి. వీళ్ళని ఏ విధంగా టార్గెట్ చేయాలి, సో వాళ్ళే సోర్స్ అనమాట వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చేయాలా, కౌన్సిలింగ్ అనేది ఇప్పించడం చేయాలన్నమాట. కౌన్సిలింగ్ ఇప్పించి, అదేవిధంగా కౌన్సిలింగ్ ఇప్పించడం మాత్రమే పని జరుగుతుందా? జరగదు. కౌన్సిలింగ్ ఇచ్చిన మాత్రం మనం వాళ్ళు సొలిసిట్ చేయగలమా? చేయలేం. తర్వాత ఏం చేయాలి వాళ్ళకి? సో మనకి వాళ్ళ పేదరిక పరిస్థితి నుంచి వాళ్ళని బయటపడేయడానికి మన వంతు సహాయం చేయాలి. మన వంతు సహాయం అంటే ఏంటి? మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే అది కూడా లేదు. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వారు ప్రతి ఫ్యామిలీకి, ఎవరైతే పూర్ పీపుల్ అని భావిస్తున్నారో అటువంటి ప్రతి ఫ్యామిలీకి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బెనిఫిట్స్ అందేటట్టుగా మన డిపార్ట్మెంట్స్ ఏదైతే మన లైన్ డిపార్ట్మెంట్ అయినా కానీ, మెయిన్ డిపార్ట్మెంట్ అయినా కానీ ఇవన్నీ ఉంటాయో వీళ్ళందరినీ మనం కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి ఆ గవర్నమెంట్ బెనిఫిట్స్ అందినట్టు మనం చేసాం అనుకోండి. సో డెఫినెట్గా అప్పుడు వాళ్ళు ఈ ఉచ్చులో అనేది దిగకుండా అనేది ఉంటారనమాట. సో ఎవరు ఎన్ని చెప్పినా మాయ మాటలు అనేది నమ్మకుండా జరుగుతుంది. సో అట్లాంటివి చేయాలంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకే సాధ్యపడుతుంది తప్పితే మాలాగా స్టేట్ జిల్లా లెవెల్ ఆఫీసులో కూర్చొని మనం ఇదంతా నిర్మూలించాలంటే జరిగే పని కాదు. మేము ఎంతవరకు సహాయం చేయగలమంటే ఏదైనా ఇన్సిడెంట్ రిపోర్ట్ అయితే వాళ్ళకి ఏం చేయాలి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరఫున చేయాల్సిన, ఇప్పుడు మనకి లేబర్ డిపార్ట్మెంట్ ఉంటారు, సిడబ్ల్యూసీ డిపార్ట్మెంట్.
గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ రోడ్డు సౌకర్యాలు లేక కురుపా మండలంలోని తాబేలు వలసలో విద్యార్థులు గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారి సదుపాయం లేక విద్యార్థులు పాఠశాలకు మట్టి రోడ్డు వెంట బురదలో 3 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. తమ గ్రామం నుంచి గుర్జిపాడు, మొండింకల్ గ్రామాల్లో పాఠశాలకు విద్యార్థులు నిత్యావసర సరుకులకు ప్రజలు వెళ్తున్నప్పుడు వర్షాకాలంలో రోడ్లు పూర్తిగా బురదమయ్యాయి. నడవడానికి వీలు లేకుండా ఉండడంతో చాలా ఇబ్బందులు గురవుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై అనేకసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించి విసుగు చెందడం తప్ప రోడ్డు సమస్య పరిష్కరించే నాదుడే కొరవయ్యాడని లభోదిబమని అంటున్నారు. అత్యవసర సమయంలో ఆరోగ్యం బాగోలేకపోయినా 108 వాహనం కూడా వచ్చే దాఖలా లేవని, డోలీ ద్వారా తీసుకెళ్లే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కావున ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తమ గ్రామానికి రోడ్డు వేయాలని కోరుతున్నారు. సంవత్సరం నుంచి అప్లికేషన్లు పెడుతూనే ఉన్నామండి. ఏ ప్రభుత్వం రోడ్డు గురించి ఇంకా పట్టించుకోలేదండి. శాంక్షన్లో ఉందని చెప్తున్నారు కానీ ఇంతవరకు వర్క్ స్టార్ట్ అవ్వలేదండి. ఇక్కడ నుంచి చదువుకుంటున్న పిల్లలు బురదలో నడుచుకుని వెళ్తున్నారండి స్కూల్కి. మాకు అనారోగ్యం బాగలేకపోయినా దొంటి కట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందండి. ఇక్కడ ఏ సౌకర్యం లేదండి. ఇక్కడ ఇంచుమించుగా 15-16 సంవత్సరం అవుతుంది ఇక్కడ ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రోడ్డు సౌకర్యం మాత్రం అసలు చూడడం లేదు. ఎన్ని అప్లికేషన్ పెట్టినా ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు అప్లికేషన్ పెట్టే ఉంటున్నాం కానీ చేయడం మటుకి రోడ్డు చేయడం లేదు సార్. పిల్లలు కూడా చాలా ఇబ్బందిగా వెళ్తున్నారు. వర్షం పడితే స్కూల్ కూడా వెళ్ళడం మానేస్తున్నారు. ఈ సౌకర్యాలు కూడా ఏమైనా ఆడవాళ్ళు కానీ ఏమైనా దిల్వారు కేసులు తీసుకెళ్ళినప్పుడు మూసుకొని ఆర్ఎంబి రోడ్డుకి వెళ్తున్నాం సార్. దయచేసి మా రోడ్డు కొద్దిగా మీరు చేసి పెడతారని మరీ నేను కోరుతున్నాను. సమస్య రోడ్డు గురించి మా పిల్లలేమో రోడ్లో నడవడం అంటే చాలా కష్టంగా ఉంది. ఈ బురదలో నడిచి 3 కిలోమీటర్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకనే మాకు రోడ్డు కావాలని అనుకుంటున్నాము. నడవాలన్నా చాలా బిజార్ ఉంది వాళ్ళకి. మేము స్కూల్కి వెళ్ళాలన్నా బిజార్, మేము పడిపోతున్నాము. అక్కడికి వెళ్తే బురదతో వెళ్ళలేము, మేము చేయలేము అనేసి మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు. అందుకనే ప్రభుత్వం అర్థం చేసుకొని మాకు రోడ్డు ఇస్తారని మనం చేస్తాము. పార్వతీపురం మంజం జిల్లా కురుపా మండల కేంద్రంలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయుడు సాగర్ కర్రలతో దారుణంగా రోజు కొడుతూ హింసకు గురి చేస్తున్నారు. ఈ విషయమై మిగతా ఉపాధ్యాయులకు, వార్డెన్కు విద్యార్థులు తెలియజేసినా వారు పట్టించుకోకుండా తిరిగి విద్యార్థులను హేళన చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థులు బ్రేక్ సమయంలో ఆలస్యంగా రూముకు వచ్చినా, అదేవిధంగా చేతికి గోళ్లు కత్తిరించుకోవడం లేదని నెపంతో ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. పాఠశాలలో నీటి సమస్య ఉందని, ఈ కారణంతో రెడీ అవడం లేట్ అయ్యి పాఠశాలకు వచ్చినా ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. తమ పిల్లలు విద్యాబుద్ధులు నేర్పిస్తారని పాఠశాలకు పంపిస్తే ఇలా కొట్టడం సరికాదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పాఠశాలలో పర్యవేక్షణ చేసి పాఠశాలలో సమస్యలు నెలకొంటున్న సమస్యలను పరీక్షిస్తారని తల్లిదండ్రులు కోరుతున్నారు. లేదంటే తమ పిల్లల్ని వేరే పాఠశాలలో జాయిన్ చేస్తామని తెలియజేస్తున్నారు. చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నాను. అది ఎక్కడ న్యాయమని ఆ వాటర్ రాపడం అనేది మా తప్పు కాదు, వాళ్ళ తప్పు. మరి వాటర్ రాకపోతే మేము స్పీడ్గా రెడీ అవ్వాలంటే ఎలాగైపోద్ది? లేటుగా మరి రెడీ అవుతాం, 2-10 నిమిషాలు లేట్ అవుద్ది. అంత మాత్రం కొట్టేయడమా, లాగ్ తీసి కొట్టేయడమా? ఏమి అందరు చంపేస్తారంటే ఎవరు కొడుతున్నారు? ఈటీ అందులోన ఈటీలోన అతనికి ఏం రాదు, డ్రిల్ చేయించరు, ఏం చేయించరు. ఓన్లీ పుషప్స్ తీయించేస్తారు, 50-100 తీపించేస్తాడు, గుంజీలు తీపించేస్తాడు. కానీ అతను ఏం నేర్చుకోడు. మీరు సుపీరియర్ సార్ కంప్లైంట్ చేశారు ప్రిన్సిపల్ గారికి? ప్రిన్సిపల్ చేద్దామన్నా అలా ఒక్కైపోతారని మేము చేద్దామన్నా అప్పుడు కంప్లైంట్ అనేది బయటకు వెళ్దు అవ్వదు కూడా. ఇలాగ బయట వస్తేనే ఎవరైనా వస్తేనే కంప్లైంట్ చేస్తామని. వాటిని పర్లేదని కాకపోతే మరి ఒక్కసారి 2 సార్లు ఫుడ్ ఫాస్ట్ ఉండడం వల్ల స్కూల్ మొత్తానికి మోసంతో పడుతున్నాం. అందరికీ విరోచనాలు పడుతున్నాయి. ఒకరికి 2 స్కూల్ ఆఖరి ప్రిన్సిపల్ సార్ స్టాఫ్ కూడా పరిగెత్తారు. మార్కెట్ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని విజయనగరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్ కర్రోతు నరసింహరావు, వైస్ చైర్మన్ చంద్రనాయుడు అన్నారు. ఈరోజు ఉదయం స్థానిక విజయనగరం కొత్తగ్రహం వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్ నూతన పాలకవర్గం ముందుగా ప్రమాణ స్వీకారం చేసి సంతకాలను మొట్టమొదటిగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ మాకు
ఈ సదవకాశం ఇచ్చిన పెద్దలు అశోక్ గైతురాజు, స్థానిక ఎమ్మెల్యే పోసపాటి అద్ది విజయలక్ష్మి గైతురాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మా పాలక మండలి సభ్యులు మార్కెటింగ్ సంస్థను అన్ని విధాలా రైతులకు అండగా ఉంటూ వారి సంక్షేమాన్ని కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు అందరూ సహాయ సహకారాలతో వ్యవసాయ కమిటీ కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ నారంశెట్టి రమణమ్మ, చింతపల్లి రమణమ్మ, ఇతర డైరెక్టర్లు, రాష్ట్ర తూర్పు కాపు చైర్మన్ పాల్వాల్స్ యశస్విని, విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అవిపి రాజు తదితరులు పాల్గొన్నారు. పాలక సభ్యులు అందరూ కూడా మన చైర్మన్ గారు కొరూరు నరసింహరావు గారికి మనస్ఫూర్తిగా ఛార్జ్ తీసుకుంటున్నందుకు నా కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్ అండి. అదేవిధంగా వైస్ చైర్మన్గా మా జనసేన తరపు నుంచి బొబ్బా చంద్రనాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కంగ్రాచులేషన్స్. అదేవిధంగా డైరెక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. అయితే ఈరోజు మనం చూస్తే పూర్తిగా ఎక్కడ చూసినా స్టేట్లో పాలకపక్షమే, ఇంకా ప్రతిపక్షం అన్నది లేదు, పూర్తిగా తుడిపేశాం. ఈరోజు నేను ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే పరిపాలనలో ముందుకు వెళ్తున్నాం. అది తప్పకుండా కూటమి ప్రభుత్వంలో తప్పకుండా సాధ్యమే కాదు తథ్యమని భావిస్తూ వీళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలతో పాటు కూటమిలో ప్రతి ఒక్కరికి కూడా ఈ విజయనగరంలో ఇది చాలా పెద్ద ఏఎంసీ మార్కెట్ యార్డ్ కమిటీలో ప్రతి ఒక్కరు కూడా అన్ని న్యాయంగా అన్ని విధాలుగా అందుబాటులో ఉన్న ఈ కమిటీని మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తాను. విజయనగరం మార్కెటింగ్ కమిటీ పాలకవర్గం అనేది ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. గౌరవనీయులు మా అందరికీ ఆదర్శప్రాయులు మార్గదర్శి అయినటువంటి అశోక్ గజపతిరాజు గారి ఆశీస్సులతో, గౌరవ శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారి సూచనలతో, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకుల తాలూకా ఆశీర్వచనాలతో ఈరోజు విజయనగరం పాలకవర్గం అనేది కొలువుదీరడం జరిగింది. ఈరోజు చెప్పిన తోటే పెద్దలందరూ కూడా ఏ విధమైన ఆలోచనతో, ఏ విధమైన మంచి వడివడికతో ముందుకు సాగాలనే ఆలోచనతో మాకు ఈ అవకాశం కల్పించారో, ఎక్కడా కూడా పెద్దల తాలూకా నమ్మకాన్ని కానీ వారి తాలూకా ఆలోచన కానీ ఏ విధమైన డీవియేషన్ లేకుండా మంచిగా ఈ విజయనగరం నియోజకవర్గంలో ఉన్న ఈ మార్కెటింగ్ కమిటీ అభివృద్ధికి మా పాలకవర్గం అంతా పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నగరపాలక సంస్థ ఆధీనంలో ఉన్న దుకాణాల అద్దె బకాయిలను ఈ నెల 30 తేదీలోగా చెల్లించవలసిందేనని సహాయక కమిషనర్ అప్పలరాజు తెలియజేశారు. ఈ మేరకు ఈరోజు ఐడిఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న దుకాణాల్లో బకాయి ఉన్న యజమానులకు ఆయన స్పష్టం చేశారు. ఐడిఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్లో మొత్తం 157 దుకాణాలు ఉండగా వాటిలో 49 దుకాణదారులు అద్దె బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. ₹1,00,000 పైబడి బకాయి ఉన్న దుకాణాలు 15 వరకు ఉన్నట్లు గుర్తించారు. దీర్ఘకాల మొండి బకాయిలు ఉన్న దుకాణాలకు సహాయక కమిషనర్ అప్పలరాజు రెవెన్యూ బృందంతో వెళ్లి బకాయి వసూలుకు పట్టుబట్టారు. దీంతో కొంతమంది గురువారంలోగా చెల్లిస్తామని తెలియజేశారు. ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించుకుంటే దుకాణాలు మూసివేయడంతో పాటు తదుపరి చర్యలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో గేదెలకు గొంతువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉందని, గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలను ఇప్పటికే సప్లై చేయడం జరిగిందని జిల్లా పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ వైవి రమణ తెలియజేశారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. తెల్ల పశువులకు జబ్బువాపు వచ్చే అవకాశం ఉందని, ఆ వ్యాధి కూడా వ్యాక్సిన్లను రైతులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. గొర్రెలు, మేకలు నీలినాలుక వ్యాధి వచ్చే అవకాశం ఉందని వాటికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామన్నారు.
పశుసంపద అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నారు. పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉండడంతో పశువులు ఉండే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ వర్షాకాలం మనకు అనుకున్న దానికంటే కొద్దిగా ముందుగానే రావడం, అలాగే వర్షాలు కూడా ఎక్కువగా ఈ సంవత్సరం ఉంటాయని తెలియజేయడం వలన రైతు సోదరులు ఈ వర్షాకాలంలో ముఖ్యంగా పాడి పశువులకి గేదెల్లో ముఖ్యంగా గొంతువాపు వ్యాధి అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన టీకాలు, గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలని ప్రస్తుతం జిల్లాలో ఉన్న అన్ని పశు వైద్యశాలలకి సప్లై చేయడం జరిగింది. వారు సిబ్బంది చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ గేదెలన్నిటికీ ఈ గొంతువాపు టీకాలు వేయించుకుని వాటికి ఈ గొంతువాపు వ్యాధి రాకుండా రక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ తెల్ల పశువుల్లో జబ్బవాపు వ్యాధి అనేది బ్యాక్టీరియా వలన అది కూడా వస్తుంది. కాబట్టి ఆ వ్యాధి రాకుండా కూడా, అంటే BQ బ్లాక్ క్వార్టర్ అంటారు, ఈ వ్యాధి రాకుండా కూడా టీకాల కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా అందరూ వారి పశువులకి మా సిబ్బంది ద్వారా వేయించుకొని, అలాగే గొర్రెల మేకల యజమానులకి ఎస్పెషల్లీ ముఖ్యంగా గొర్రెలలో ఈ బ్లూ టంగ్ అనేది నీలి నాలుక అనే వ్యాధి కూడా వైరస్ వలన వచ్చే వ్యాధి. కాబట్టి ఇది కూడా ఎక్కువగా ఈ వర్షాకాలంలో వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి కూడా టీకాలు వేయడం జరుగుతుంది. ఇక్కడ పశుపోషకులందరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఈ బ్యాక్టీరియల్ కానీ వైరల్ వ్యాధులు వచ్చిన తర్వాత వైద్యం చేయించుకోవడం కన్నా వాటికి రాకుండానే మనం జాగ్రత్తలు తీసుకోవడం అతి ముఖ్యం. కాబట్టి మీ పశువుల శాలల్ని శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే అక్కడ బ్లీచింగ్ పౌడర్ లాంటిది కొద్దిగా, లేకపోతే క్రిమి సంహారక మందులు లాంటివి కూడా జల్లుకోవడం, అలాగే దోమలు అవి ఎక్కువ లేకుండా కొద్దిగా పొగబెట్టడం, అలాగే గేదెలు అవి పడుకునే ప్రదేశాలు, ఆవులు పడుకునే ప్రదేశాల్లో బురద మట్టి ఎక్కువగా వాటి పొదుక్కి ఉండి పొదుగుబాపు వ్యాధి రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పరిసరాలు పరిశుభ్రత పాటించడం కూడా చేయవలసిన అవకాశం ఉంది. గిరిజన గ్రామం పల్లపు దొంగాడ గ్రామంలో సేదర్ రాము సన్ ఆఫ్ లిట్ గంగులు అనే వ్యక్తిని అతని అన్నయ్య కొడుకైన సేదర్ నాగులు వారి మధ్య ఉన్న భూ తగాదాల వల్ల నాటు తుపాకీతో కాల్చి చంపి పరారయ్యాడు. మృతుడు సేదర్ రాము కూతురు నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్కోట్ సిఐ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి విచారణ చేస్తున్నామని తెలియజేశారు. పల్లపు దొంగాడు విలేజ్ దారపర్తి పంచాయతీలో ఒక మర్డర్ అయ్యిందని చెప్పి ఆ పల్లపు దొంగ విలేజ్ చెందిన నాగమ్మ అనే ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్కి నిన్న. ఆ కంప్లైంట్లో వాళ్ళ నాన్నగారు అయినటువంటి రాము గత 3 సంవత్సరాలు పెట్టి తన దగ్గరే ఉంటున్నాడని, తన తండ్రి పొలంలో పని చేసుకోవడానికి వెళ్తే మొన్న సాయంకాలం సుమారు 5 గంటల సమయం అప్పుడు తన వరుసకి ప్రధాన కొడుకు అయినటువంటి నాగరాజు వెపన్తో కాల్చి చంపేసి పారిపోయాడని చెప్పి కంప్లైంట్ ఉంది. దాని మీద మేము ఈ విలేజ్ దారపతి పంచాయతీ పల్లపుదండ వెళ్ళాము. వెళ్ళి చూస్తే బాడీ పొలంలోనే పడి ఉంది. బుల్లెట్ గాయాలు ఉన్నాయి. బుల్లెట్ కదా అవి పిలేట్స్ అంటారు. ఆ పిలేట్స్ గాయాలు ఉన్నాయి. చనిపోయి ఉన్నాడు. దాని మీద క్లూస్ టీమ్ పిలిపించి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత డిఎస్పీ గారు వచ్చారు. మేము కూడా క్రైమ్ సీన్ అంతా కూడా రికార్డ్ తీసుకుని పెద్ద మనిషి సమక్షంలో పంచనామా నిర్వహించి బాడీని హాస్పిటల్ షిఫ్ట్ చేశాం. ఈ మర్డర్ చేసినటువంటి కంప్లైంట్ పెదనాన్న కొడుకు నాగరాజు ఎందుకు చంపాడని చెప్తుందంటే, ఈ నాన్నగారికి చిట్టుంపాడి విలేజ్ మన మూలబడ్డవారి పంచాయతీలో స్థలం ఉందట, 2 ఎకరాల స్థలం. అతనికి కొడుకులు లేరని, ఓన్లీ 2 కూతురు ఉన్నారని, వారసత్వంగా భూమి వాళ్ళకి చెందదు, నాకు ఇచ్చేయని చెప్పి వాళ్ళ పెదనాన్న కొడుకు నాగరాజు ప్రతిసారి కూడా అతనితో గొడవ పడ్డాడు. ఆ గొడవ పడినప్పుడల్లా కూడా ఇతను డినే చేశాడు మిత్రుడు రాము. అతనితో గొడవ ఎక్కువ అవుతుందని చెప్పి అక్కడ ఉండడం ఇష్టం లేక వాళ్ళ కూతురు ఊరు చిట్టుంపాడు వచ్చేసి ఉండిపోయాడు. పల్లపదొంగపేట వచ్చి ఉండిపోయాడు. ఆ పల్లపదొంగపేట కూడా నాగరాజు పలుమార్లు వచ్చాడని, ప్రతిసారి కూడా ఆ భూమి నాకు రాసి అని చెప్పి గొడవ పడ్డాడని చెప్పి తెలిపింది. అందులో భాగంగానే నువ్వు భూమి ఇవ్వట్లేదు, నువ్వు చంపేస్తానని చెప్పి చాలాసార్లు వాదన చేశాడని చెప్పి అదే మనసులో పెట్టుకొని 27వ తారీఖు సాయంకాలం మాట వేసి చంపేసి వెళ్ళిపోయాడు.
బొబ్బిలి మున్సిపల్ సాధారణ మరియు అత్యవసర సమావేశం మున్సిపల్ కమిషనర్ సమావేశానికి హాజరు కాలేదని కారణంతో వైసీపీకి చెందిన సభ్యులు కొంతమంది సభ నుంచి వాకౌట్ చేశారు. మున్సిపల్ సాధారణ అత్యవసర సమావేశానికి కమిషనర్ రాకపోవడం ఏమిటని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. అధికారులే సమావేశాలు పెట్టి వాళ్ళే గైర్హాజరైతే ఎలా అని వారు అడుగుతున్నారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు సభ నుంచి వాకౌట్ చేశారు. జరగడం అనేది మంచి లాభం అంటే మేమేది రాజ్యాంగం అంటే అవదు. అందుకే అంతా కడుపులు మండుతున్నాయి. కడుపులు మండి అందుకే అంటున్నారు. ఇలాంటి రాజ్యాంగం చేయబట్టే రప్ప ఎందుకు అంటున్నారు? కడుపులు మండబట్టి ఇలాంటి కడుపులు మండితే రప్ప అంటారు. ఇతను అందరూ చేసుకోండి. మీరు మీటింగ్ పెట్టుకుంటారు. మీరు మొత్తం రాజ్యాంగం రాసుకుంటారు. మొత్తం వ్యవస్థను మార్చుకోండి. ఇంకా ఇంతకన్నా అన్యాయం పెట్టలేదు ఏంటి? ఇది తప్పండి. ఇది చాలా అన్యాయం. ఎంత నిరుకు పరిపాలన తప్పదే. పంటలు పండించడంలో రైతు గెలిస్తేనే వ్యవసాయం నిలుస్తుందని, ఆ రైతు లేనిదే పంటలు పండవని, రైతులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పార్వతీపురం శాసనసభ్యుడు బొమ్మల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలం బాలగూడబ గ్రామంలో ఖరీఫ్ వరి ఉబాలను ఆయన పరిశీలించారు. రైతులతో మహిళలతో కలిసి ఆయన వరి ఉబాలు నాటారు. రైతుల అవతారం ఎత్తిన ఎమ్మెల్యేను చూసి నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు కష్టాన్ని గుర్తించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మన కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే జయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో వరి పంట బాగా పండి ప్రతి రైతు సస్యశ్యామలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పార్వతీపురం మంజం జిల్లాలో ఏనుగుల గుంపు కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే కురుపా మండలం బియ్యాల వలసలో ఏనుగులు సంచారం చేసే దీంతో అక్కడ స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగుల సంచారంతో భయాందోళనలో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఎన్నోసార్లు అటవీశాఖ అధికారులకు చెప్తున్నా ఏనుగుల సంచారాన్ని నియంత్రించడంలో ఘోరంగా విఫలమవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగారు కుటుంబాల అవసరాలను గుర్తించాలి. వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మహిళా ప్రాంగణంలో మానవ అక్రమ రవాణా నియంత్రణపై అవగాహన సదస్సు. పలు అంశాలపై అవగాహన కల్పించిన జిల్లా న్యాయ సేవా ప్రాధికారిక సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్. విజయనగరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా కర్రోతు నరసింహరావు ప్రమాణ స్వీకారం. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు అభినందనలు తెలిపిన అభిమానులు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.